తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన గొంప రామకృష్ణ, దుర్గా ప్రవీణ దంపతులు మీడియా ద్వారా జిల్లా అధికారులను కోరుతున్నారు. ఈ సందర్భంగా ప్రతిపాడులో వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపాడుకు చెందిన బొడ్డు రమేష్, బొడ్డు గంగరాజు, బొడ్డు వరలక్ష్మి అనువారు తమపై తప్పుడు ప్రచారం చేస్తూ తమను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ భర్త రామకృష్ణ ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు వెంకట దుర్గా తేజ, బొడ్డు శైలజలతో కలిసి పనిచేసేవాడని, ఆ సమయంలో తన సోదరుడు రమేష్కు ఉద్యోగం నిమిత్తం కొంత నగదును ఇచ్చి మోసపోయానని, దీనికి వారు సమాధానం ఇవ్వకపోవడంతో నా భర్తను నిలదీయగా తేజతో శైలజ సొమ్ము విషయమై పలుమార్లు ఇద్దరు మాట్లాడుకునేవారని అన్నారు. దానిని అలుసుగా తీసుకుని నా భర్తను నిందిస్తూ పలుమార్లు నా ఇంటిపై దాడి చేసి నా భర్తను దుర్భాషలాడారని ఆరోపించారు. అదేవిధంగా ఒక రోజున రిటైర్డ్ ఎస్ఐ ముల్లేటి రాజారావు, చలంకొరి భాను అను పెద్దల ఇంటిలో తన భర్తను కిడ్నాప్ చేసి సెల్ స్విచ్ ఆఫ్ చేసి నన్ను, నా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. దీనిపై పోలీస్ వారిని ఆశ్రయించగా నా భర్తను నాకు అప్పగించి తరువాత మాకు లీగల్ నోటీస్ పంపారని అన్నారు. ఇప్పుడు మరలా నన్ను, నా కుటుంబాన్ని మా హక్కులకు భంగం కలిగించే రీతిగా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కావున జిల్లా కలెక్టర్ వారు, జిల్లా ఎస్పీ వారు మా పరిస్థితిని అర్థం చేసుకొని ఈ 5 వ్యక్తుల వలన మాకు, మా కుటుంబానికి ఉన్న ప్రాణహాని నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. బొడ్డు రమేష్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో బొడ్డు వరలక్ష్మి, బొడ్డు గంగరాజు గారు, వాళ్ళు కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఒక 10 మందిని వేసుకుని ఇంటి మీదకి వచ్చారండి. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చండి. ఎస్పీ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఎవరన్నా సరే పూర్తి దర్యాప్తు చేసి ఇందులో మా తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి, ఎవరి తప్పు ఉంటే వాళ్ళని శిక్షించండి, మాకు ఇబ్బంది ఏం లేదు. ఇందులో ఏ సంబంధం లేకుండా రిటైర్డ్ ఎస్ఐ రాజారాం గారు మా హస్బెండ్ని ఎందుకు కిడ్నాప్ చేశారో దానికి కావాలండి. అది కాకుండా ఆయన కిడ్నాప్ చేసి ఈయన్ని భాను గారి దగ్గర పెట్టారండి. అసలు దీనికి ఆ గొడవకి సంబంధం లేని వ్యక్తులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారండి. మరి వాళ్ళందరి నుంచి కూడా మాకు ప్రాణహాని ఉంది సార్. అందువల్ల మాకు వీళ్ళందరి నుంచి మాకు ఏంటంటారు సహాయం కావాలని మీకు రక్షణ కావాలని కోరుకుంటున్నామండి. నమస్తే అండి, నా పేరు గొంప రామకృష్ణ, పత్తిపాడు మండలం, పెద్దిపాలెం గ్రామం అండి, కాకినాడ జిల్లా అండి. నా మీద వచ్చిన అభియోగానికి నేను మీడియాను ఆశించి నేను కౌంటర్ ఇస్తున్నాను సార్. నా మీద వచ్చిన అభియోగానికి నేను కౌంటర్ ఇస్తున్నాను సార్. అది నేను ప్రతిపాడులో సిఎస్సీలో ఎంఎన్ఓ చేసేవాడిని. ఎంఎన్ఓ చేసినప్పుడు నాకు శైలజ్ కుమార్ అనే ఆమె నాకు పరిచయస్తురాలై అతను నాతో పాటు కొలిక్కు ఎంఎన్ఓ తేజ కుమార్ అని ఆయన మేమిద్దరం కొలిక్కే చేసేవాళ్ళండి. ముగ్గురుని చేస్తుండగా మా ముగ్గురు కొలిక్కే చేస్తుండగా ఆవిడ తేజ అన్న ఆయనకి అమౌంట్ ఏజ్గా నన్ను రిక్వెస్ట్ చేసి అడగమంది. సోదరభావంగా అడుగుతుంటే ఆవిడతో ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కదండి. అలాగే వాళ్ళ నాన్నగారు నాకు ఒకసారి ఫోన్ చేసి, బాబు ఇలాగా తేజ ఇల్లు ఎక్కడ ఏంటని అడిగా, నాకు తెలియదండి, నేను ఫోన్ చేసి అడిగాను, ఇదే కాదు ఈ డబ్బులే కాదు వేరే డబ్బులు కూడా పట్టుకెళ్ళాడు, అదే మీకు తెలిసట కదా పల్లా యేసుబాబు అని కొత్త పిల్లి అంటే తెలుసండి, తెలుసు కానీ మరి అతను ఏం చేశాడని నాకు తెలియదు కదా, నాకంటూ తెలియదు కదంటే ఒకసారి పల్లా వేసిన అడగమ్మా అనేసి అంటే అడిగితే నేను హోంగార్డ్ కానీ డబ్బులు తీసుకున్నాను, అది అవ్వలేదనేసి మళ్ళీ పీటీ కానీ డబ్బులు తీసుకున్నా, మొత్తం 4,30,000 తీసుకున్నాం అన్నాడండి. తీసుకుని అతను కాగితాలు రాసిచ్చి సంతోష్ గారు అని ఆయన 160 చెక్ రాసిచ్చారండి. ఈ చెక్ రాసిచ్చిన వీళ్ళిద్దరి మీద కాకుండా నా మీద అభియోగం మోపి నన్ను వీధి పాలు చేసి నన్ను ఎన్నో కష్టాలుగా చూస్తూ ఇప్పుడు వరకు కూడా నేను ఎస్పీ గారిని ఆశ్రయించాను, ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టానండి. పెట్టిన తర్వాత 2023 నుంచి కూడా నన్ను ఇలాగా ఎంతో బాధగా గురి చేసి నా ఇంటికి వచ్చి నా పిల్లల్ని, నా అమ్మని, మా భార్యని అందరిని కూడా దౌర్జన్యంగా కొట్టడం, నన్ను తీసుకెళ్ళి కిడ్నాప్ చేయడం, చాలా బాధలతో కూడి ఇప్పుడు మీడియాకి ఇవ్వడం, అసభ్యంగా ప్రవర్తించడం, తాళాలు తీసేయడం. అదే రిటైర్డ్ అయిన ఏఎస్సీ గారు రాజారావు గారు వచ్చి తెల్లారుజాము నన్ను తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి చెల్లంకూరు భాను గారి ఇంట్లో పెట్టి నా బండి నా సెల్లో తీసుకుని చెల్లంకూరు భానుతో కొట్టించి నానా బేవర్సం చేస్తే మా ఊరు పెద్దలైన అమర్నాథ్ గారు, లొండ వెంకటేష్ గారు, ఏములపాలెం సర్పంచ్ నాగేశ్వరరావు గారు మమ్మల్ని కాపాడి ఇడిపించారండి. ఇడిపించిన తర్వాత వాళ్ళ మీద కూడా వీళ్ళు ఈ లేనిపోయిన బురద చల్లుతూ మమ్మల్ని కాపాడినందుకు వాళ్ళని కూడా ఇందులో ఇరికిస్తున్నారు సార్. ఇందులో ఏదన్నా తప్పు ఉండి మాకేమన్నా ట్రాన్స్లేషన్ చేసి ఉంటే వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా సాక్ష్యాధారాలతో ఎక్కడ రమ్మన్నా వాళ్ళు వచ్చినా మేము ఎక్కడికి రమ్మన్నా రానికి సిద్ధంగా ఉన్నాం సార్.
మాకు తగిన న్యాయం చేస్తారని జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారిని కోరుతున్నాం సార్.